మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు పంచేందుకు మద్యం బాటిళ్లను సిద్ధం చేశారని రోజా అనుచరుడైనటువంటి ఉమామహేశ్వరరావుకు చెందినటువంటి శ్రీ విద్యా కళాశాలలో పెద్ద ఎత్తున మద్యం డంపుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి వార్త ఒకటి సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రోజా గారు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారని, అయితే కార్యకర్తలకు మద్యం పంపిణీ చేసేందుకు కొన్ని మద్యం బాటిల్ని కూడా సిద్ధం చేపిస్తూ ఉంటే పోలీసులు ఆ మద్యం బాటిళ్లను ఆ మద్యం డంపుని స్వాధీనం చేసుకున్నారు. నగరిలో రోజా అనుచరుడైనటువంటి ఉమామహేశ్వరరావు చెందినటువంటి శ్రీ విద్యా కళాశాలలో ఆ మద్యం డంపు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ ఎలక్షన్లో నామినేషన్ రోజు మందు గనక ఇవ్వకపోతే ఇవాళ ఎవడో రావట్లేదండి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రొఫెషనల్ పెట్టినా ఏ చేసినా ముందు డబ్బులు. ఇప్పుడు మొన్న మన విజయవాడలో కూడా ఈయన మీద రాయిసిన సందర్భంలో ఆ కుర్రాళ్ళకి 200 రూపాయలు నగదు ప్లస్ ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామంటేనే కదా వాళ్ళు వచ్చింది. అట్లా ప్రతి చాట ఇది అలవాటు అయిపోయింది. ఒకే ఇదివరకట్లాగా కార్యకర్తలు ఏ పార్టీకి లేరు, దాదాపుగా మరీ వైసీపీకి అసలు లేరు. ఎందుకంటే వైసీపీ నాయకులు డబ్బు సంపాదించుకునేవాడు మేమన్నా పిచ్చాళ్ళమా వెళ్ళి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ ప్రచారంలో పాల్గొనడానికి. మా డబ్బులు మాకిస్తే మేము వస్తాం, ఆ గంట వరకు చేసి వెళ్ళిపోతాం అనేది. వాళ్ళు కూడా ఆ రోజు గంట సేపటికే ఒప్పుకుంది. గంట సేపు ఆ పార్టీ జెండాలు పట్టుకుని ఉంచోవాలి రోడ్ షోలో. తర్వాత క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదని చెబుతున్నారు. మేము అనవసరంగా ఆశపడి వెళ్ళి మా పిల్లల్ని పోలీసులకు అప్పగిచ్చామని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాపోతే మనం చూసాం. వాళ్ళని 3rd డిగ్రీ పెట్టి కొడతారు అని. ఇప్పుడు వాళ్ళు వచ్చిందేమో 600 కోసం, ఈయన మీద రాయేస్తే వాళ్ళకి వచ్చేది లాభమే ఉందండి. వాళ్ళకన్నా ముఖ్యమంత్రి పదవి వస్తుందా? ఈయన దిగిపోతాడా? ఆ చిన్న రాయేస్తే అది ఒక 3 మందికి తగిలిందని ఒక సృష్టించారు. అంటే ఎందుకు చెబుతున్నా అంటే ఇవాళ రేపు ఇక ఏ కార్యక్రమం అయినా సరే, నామినేషన్ అయినా సరే, నామినేషన్ వేసేయడానికి ఊరేగింపుకైనా దేనికి దానికే ఒక ఛార్జీ. ఇప్పుడు దాదాపు ఒక 15,000 బాటిల్స్ డంపు దొరికింది శ్రీ విద్యా కళాశాలలో. కాలేజీలో కూడా చూడండి, ఒక పవిత్రమైన ప్రదేశం అది. అదేదైనా ఇతర గోదాముల్లో దాస్తే అది వేరే మాట. కాలేజీల్లోకి ఏ పోలీసులు వెళ్ళి సోదాలు చేయరు కదండి, ఇట్లా డంపులు ఉంటాయని. అంటే కాలేజీలు అనేవి ఎగ్జంప్షన్. ఎందుకంటే కాలేజీలు అనేవి విద్యా సంస్థలు, వాటికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కూడా వీళ్ళు మంట కలిపారు, ఒక సారా డిపోల కింద మార్చారు. ఉమామహేశ్వరరావు అని రోజా గారు అనుచరుడంట. అసలు ఇదెట్టా బయటపడిందంటే, ఒక డిప్యూటీ చైర్మన్, పుత్తూరు మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఒక ఆటోలో వేసుకుని కొంత సరుకు బయటికి తీసుకెళ్తున్నాడు. అది పోలీసులు ఇవాళ రేపు బాగా చెక్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. రెండోది వాటిని వీడియో తీస్తున్నారు. ఇదివరకు అయితే కనుక వైస్ చైర్మన్ ఫలానా రోజా గారిది అంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. కేంద్ర ఎన్నికల పరిశీలకులు కూడా గమనిస్తున్నారు. తర్వాత వీడియోగ్రాఫర్స్ కూడా కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం నుంచి తరపున వస్తున్న వీడియోగ్రాఫర్స్ వీళ్ళు, వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ప్రతిదీ కూడా చూపించాలి ఏమేమి చెక్ చేసింది పరిశీలకుడికి. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు శ్రీ విద్యా కాలేజీలో అని. అక్కడికి వెళ్తే ఇంకొక 250 కేసులు బయటపడినాయి. అంటే కేసు అంటే కేసుకు ఒక 50 ఉంటాయి అనుకోండి, 48 బాటిల్ అంట, 50 వేసుకోండి, 50 బాటిల్స్ అంటే దాదాపు ఒక 15,000 బాటిల్స్ అక్కడ పెట్టుకున్నారు. ఎందుకు? జనాన్ని సమీకరించాలంటే బుడ్డి ఉండాలి. బుడ్డి ఉంటే కానీ జనం రారు. ఈ బుడ్డి అది ఆకర్షణ అనమాట. జనం బాగా వచ్చారని ఒక ఫస్ట్ ఇంప్రెషన్ పడింది అనుకోండి, రోజా గారికి అక్కడ బలం ఉందనుకుంటారు కదా. ఇతరులకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అవును, ప్రత్యర్థులు భయపడతారు. అట్లా ఇవాళ ఆ విధంగా దొరికింది. అయితే దీని మీద ఇంతవరకు కేసు నమోదు చేయకుండా అట్లా పక్కన పెట్టించి రోజా గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు నమోదు చేయడానికి ఇల్లేదు, ఆ డంప్ స్వాధీనం చేసుకోవడానికి ఇల్లేదు, మళ్ళీ మా డంప్ మాకు ఇచ్చేయాలి, మేము మళ్ళీ రేపు నామినేషన్ వేసేటప్పుడు మాకు కావాలి ఈ మందుగుండు సామాగ్రి. మరి క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎన్నికల అధికారులనే భయపెడుతుంది ఆవిడ. మరి పోలీసుల్ని, ఇప్పుడు పోలీసుల దృష్టికి వెళ్ళింది, పోలీసులు చెక్ చేసి పట్టుకుని అట్లా ఉంచారు. కానీ ఇవాళ ఈమె ఏంటంటే పోలీసుల మీద ప్రెషర్ పెడుతుంది, తర్వాత పరిశీలకుల మీద కూడా ప్రెషర్ పెడుతుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి. తర్వాత వీళ్ళు నాకు లోకల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందో, మా సీఎం మాట్లాడతాడు, లేకపోతే మోడీ గారితో మా సీఎం మాట్లాడతాడు, బిల్డప్ ఇస్తారు కదండి. అసలు ఉట్టప్పుడే ఆగదు. ఇప్పుడు ఆమె చిన్న ఒక ఎమ్మెల్యే అయ్యి టీటీడీలో ఎన్ని అరాచకాలు
ప్రచారాలు చేస్తుందో టీటీడీ వాళ్ళే మొత్తుకుంటున్నారు. ఇవి తీసుకొచ్చే క్యాండిడేట్స్ని ఇంతమందిని మేము ఈ దర్శనాలు చేయలేక మేము చచ్చిపోతున్నాము మా నిబంధనలు వ్యతిరేకంగా, ఈ డబ్బులు తీసుకుని అందరికీ లెటర్లు ఇస్తుంది, పర్సనల్గా వీళ్ళ మనుషుల్ని పంపిస్తుంది, తమ్ముళ్ళనో అన్నయ్యనో లేకపోతే ముఖ్య అనుచరులను, మరీ ముఖ్యమైన వాళ్ళు అయితే ఈమె కూడా వెళ్ళిపోతుంది. ఈమె అమ్మట ఒక 50 మందిని తీసుకెళ్ళిపోతుంది. ఏమంటారు వాళ్ళు టీటీడీ వాళ్ళు, అది ఒక దేవస్థానం కానీ మరొకటి కాదు కదా, వాళ్ళు మర్యాదగా ఎందుకు ఈమెతో తగాదా పెట్టుకోరు కదండి. మళ్ళీ పెట్టుకున్న కానీ సీఎం రాకెళ్తుంది ఇష్యూ. అట్లా ఇవి ఏంటంటే గతంలో 2-3 సార్లు విఫల ప్రయత్నం చేసింది ఎమ్మెల్యే అవ్వటానికి, అప్పుడు కాలేకపోయింది. ఆ కసి అంతా ఇప్పుడు తీర్చుకుంటుంది. అంటే తనకు ఉన్న పవర్ని ఏంటి అనేది చూపించాలి. ఇంతవరకు సినిమా యాక్టర్గా ఉంది, లేదంటే అది టీవీ కార్యక్రమం ఉంది కదండి జబర్దస్త్లో ఈయన అవటం ఇదే. కానీ ఆమె రియల్ పవర్ను ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. రేపు 13వ తారీఖు ఎలక్షన్ల తర్వాత ఉండే అవకాశం లేదు. పోయింది కదా సార్, ఇప్పుడు ఆపద్ధర్మే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా అధికారం చిక్కించుకోవడానికి ఈ డంపులో ఇప్పుడు అక్కడ తెచ్చుకోవటం కూడా ఈజీ అండి. అది బార్డర్ స్టేట్, తమిళనాడుకి దగ్గర. అంటే బుడ్డిలు లేదే ఆ కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేదంటారా రోజాకి? రోజా ఎందుకు వస్తారండి? ఆమె ఎప్పుడన్నా అంతకుముందు ఏమైనా పలకరించిందా, ఏమైనా సహాయం చేసిందా? ఆమె ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగింది. అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నేతల్లో కూడా కొంత అసమ్మతి ఉందని, వాళ్ళకి రోజాకి కొంచెం విభేదాలు ఉన్నాయంటూ కూడా కొంచెం కాదు పూర్తి విభేదాలు ఉన్నాయి. అసలు ఈమెకి సీట్ ఇవ్వద్దని చెప్పి ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అవును, వ్యతిరేకించాం. మేము అవతలాన్ని గెలిపిస్తామని కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయి చెప్పేశారు. ఎందుకంటే ఇది ఒకటి సమస్య కాదు, అందరి సమస్య వాళ్ళకి. కాబట్టి మేము ఈయనైతే గెలిపించామని. అయినా కూడా ఆయన కూడా చివరిరాకి ఇవ్వాల సీట్ ఇవ్వరనే అనుకున్నారు. మరి ఎందుకు ఇచ్చారు. అప్పుడు తమిళనాడు పక్క స్టేటే కదండి, అక్కడి నుంచి తెప్పించి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇస్తారండి, మంచి కూడా ఇస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి బ్రాండ్లు తీసుకొని కార్యకర్తలు సభలకు వచ్చే రోజులు పోయినాయి అంటారా? తీసుకున్నారు. అది తీసుకోరు. వీళ్ళు చీప్ టిక్కర్ ఎందుకు తాగుతారు సార్? మంచి నామినేషన్ వేసేటప్పుడు తప్పు చేసిన నిప్పు లాంటి సారా తాగమని ఒక సామెత ఉంది. ఈ చెత్త సారా ఎవరు తాగుతాడండి? మంచి నామినేషన్ వేస్తున్నావు, సంతోషంగా మేము వచ్చాము, మంచి బ్రాండ్ తెప్పించు, స్టాండర్డ్ బ్రాండ్. ఇక్కడ దొరకపోతే తమిళనాడు పక్కనే కదా బార్డర్, ఈజీగా తెప్పించవచ్చు. ఫోన్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి దింపి వెళ్ళిపోతారు. స్టాలిన్ గారికి కూడా ఆవిడ దగ్గర అని చెప్తా ఉంటారు. కాబట్టి ఈమెకి అక్కడ ఆ మాట చెల్లుతుంది. ఆ బార్డర్లో ఈమెకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మంచి బ్రాండ్లు ఇస్తుందండి. లేకపోతే వాళ్ళు రారు సార్. ఈ జగన్ బ్రాండ్లు ఇస్తే లేనిపోయిన ఒక్కోసారి చచ్చిపోతున్నారు జనం తాగి. ఈ నామినేషన్ల కోసం వెళ్ళి ఆ తిక్కలేసి ఎవరి మీద రాళ్ళు వేసారు అనుకోండి. మొన్న విజయవాడలో ఇచ్చిన బ్రాండ్ లాంటివి ఇస్తే తిక్కలేసి అడిగి ఏం తీయాలి, రాళ్ళు వేస్తారు, వేస్తే మళ్ళీ కేసులు. కాబట్టి మంచి బ్రాండ్లు ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రోజా గారు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారని, అయితే కార్యకర్తలకు మద్యం పంపిణీ చేసేందుకు కొన్ని మద్యం బాటిల్ని కూడా సిద్ధం చేపిస్తూ ఉంటే పోలీసులు ఆ మద్యం బాటిళ్లను, ఆ మద్యం డంపుని స్వాధీనం చేసుకున్నారు. నగరిలో రోజా అనుచరుడైనటువంటి ఉమామహేశ్వరరావు చెందినటువంటి శ్రీ విద్యా కళాశాలలో ఆ మద్యం డంపు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ ఎలక్షన్లో నామినేషన్ రోజు మందు గనక ఇవ్వకపోతే ఇవాళ ఎవడో రావట్లేదండి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రొఫెషనల్ పెట్టినా ఏ చేసినా ముందు డబ్బులు. ఇప్పుడు మొన్న మన విజయవాడలో కూడా ఈయన మీద రాయిసిన సందర్భంలో ఆ కుర్రాళ్ళకి 200 రూపాయలు నగదు ప్లస్ ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామంటేనే కదా వాళ్ళు వచ్చింది. అట్లా ప్రతి చాట ఇది అలవాటు అయిపోయింది. ఒకే ఇదివరకట్లాగా కార్యకర్తలు ఏ పార్టీకి లేరు, దాదాపుగా మరీ వైసీపీకి అసలు లేరు. ఎందుకంటే వైసీపీ నాయకులు డబ్బు సంపాదించుకునేటప్పుడు మేమన్నా పిచ్చాళ్ళమా వెళ్ళి వాళ్ళ జెండాలు మోసి వాళ్ళ ప్రచారంలో పాల్గొనడానికి? మా డబ్బులు మాకు ఇస్తే మేము వస్తాం, ఆ గంట వరకు చేసి వెళ్ళిపోతాం అనేది. వాళ్ళు కూడా ఆ రోజు గంట సేపటికే ఒప్పుకుంది.